ఎందుకు ఒప్పందం? అదే ఇరాన్ అంటున్నారు దట్ మీరు సంతకం పెట్టిన పేపర్ మిమ్మల్ని రక్షించదు, మేము చూసుకుంటాం మిమ్మల్ని అందరినీ ఇరాన్ ధమ్కిస్తున్నారు. అది మేము చూసాం చాలా సంతకాలు ఇట్లాంటిది, పనికిరాదు ఇది. మీరు ముస్లిం వరల్డ్ అంతా కోఆపరేట్ అయ్యి ఒకరే ఉంటే ఇజ్రాయెల్ని మనం ట్యాకిల్ చేయొచ్చు అని వాళ్ళ పిలుపు ఒకటి ఉంది. మొన్ననే అరాచీ చెప్పాడు మళ్ళీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్. ఈ సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే ఒకటి రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అనేది వాళ్ళ దగ్గర చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో సౌదీ అరేబియా వాజ్ అ క్లోజ్ కంట్రీ. బయట నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళకి, మహిళలకు ఓట్ లేదు, మహిళలు కారు నడిపియలేరు, మహిళలు ఒక పురుషుడితో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్తోనే బయటికి వెళ్ళొచ్చు. ఇది చాలా అదంతా MBS మార్చేశారు మొహమ్మద్ బిన్ సల్మాన్. మూమెంట్ ఈ కేమ్ హీ చేంజ్. ఐ సెడ్ సౌదీ అరేబియాని నేను యూరోప్గా తయారు చేస్తాను 2030 అని. కానీ ఇప్పుడు ఎక్కువ టైం లేదు, 4 సంవత్సరాలే ఉన్నాయి, 4 కూడా లేదు, 3 ఉన్నాయి. ఎనీవే వీల్ సీ. బట్ హీ హెస్ డన్ అ లాట్ ఆఫ్ చేంజెస్, తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సౌదీ అరేబియాకి దే ఆర్ ద కస్టోడియన్స్ ద 2 హోలియస్ట్ సైట్స్ మెక్కా అండ్ మదీనా. దీన్ని మెచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే దీంతో మాకు లీడర్షిప్ పొజిషన్ ఉంది, మేము ముస్లిం వరల్డ్ది లీడర్ మేము. అప్పుడు టర్కీ అంటున్నారు కాదు, మేము ఖలీఫాలు, ఫస్ట్ వరల్డ్ వార్ టైం నుంచి మేమున్నాం, వీఆర్ ద ఒరిజినల్ ఖలీఫా, మీరు మమ్మల్ని పక్కన పెట్టి మీరు లీడర్షిప్ తీసుకోలేదు, మేమే లీడర్స్. అదొక డిస్ప్యూట్ అక్కడ నడుస్తుంది. దీన్ని మీరు ఇరాన్ అంటున్నాం, మీరిద్దరు ఎవరయ్యా? నన్ను చూడండి, నేను అమెరికాతో 6 నెలల నుంచి పోరాడుతున్నాను, ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ ద రియల్ లీడర్ అంట. సో మిడిల్ ఈస్ట్లో ఒక జాకింగ్ నడుస్తుంది ఫర్ లీడర్షిప్ పొజిషన్. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారంటే చాలా మటుకు 10 దేశాలు తీసుకొచ్చారనుకుంటారు. రేపు ఇక నేటో లాగా అలయన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రేపు పాకిస్తాన్ కాదు ఇంకో దేశం వచ్చి సౌదీ అరేబియాని కాపాడొచ్చు. పాకిస్తాన్ చేయరు, పాకిస్తాన్ భయపడతారు చేయడానికి. ఈవెన్ దో దేర్ ఫోర్సెస్ ఆర్ స్టిల్ దేర్, అదే చెప్పాను నేను. కానీ మిగతా దేశాలు చూడండి, టర్కీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేటో, టర్కీ ఇక్కడ కూడా ఉంది. నేటో రూల్ ఏంటి? ఆర్టికల్ 5. ఒక్క దేశంలో నేటోలోనే ఏదైనా దేశం మీద దాడి చేస్తే నేటో మీద దాడి చేసినట్ల, దే ఆల్ క్యాన్ హిట్ బ్యాక్. అదే రూల్ ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఆర్టికల్ 5 రూల్ కూడా ఇదే ఒప్పందంలో ఉంది. ఒక్కరి మీద దాడి చేస్తే 3 మీద దాడి చేసినట్ల, సంథింగ్ వెరీ సిమిలర్ అన్నమాట. దీంతో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఇప్పుడు నేటో కూడా చూడండి, నేటో లాస్ట్లో ఎప్పుడు యుద్ధానికి వెళ్ళారు మర్చిపోయాం మనం, ఎప్పుడు యుద్ధం జరిగింది. ఐ థింక్ సమ్వేర్ ఇన్ యుగోస్లావియా సంథింగ్ సంథింగ్ ఆఫ్టర్ దట్ నేటో ఎప్పుడు రాలేదు ముందుకు. అదే ట్రంప్ క్రిటిసిజం కూడా అదే కదా, నేటో ఖర్చు పెట్టట్లేదు, ఆయుధాలు కొనట్లేదు, మేము ఆయుధాలు కొని నేటోకి ఇస్తున్నాము, మేము నేటోని కాపాడుకుంటాం, ఎన్రోల్ చేయాలి మేమని చెప్పి ట్రంప్ క్రిటిసైజ్ చేశారు నేటోని. మీకు గుర్తుంటుంది, వాషింగ్టన్లో పిలిపించి, ఫ్రాన్స్లో పిలిపించి తిట్టాడు, ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా తిట్టాడు. ట్రంప్ది మెయిన్ ఇదేంటంటే నేటో వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఖర్చు వాళ్ళు నడిపించుకోవాలి, మేము ఎక్కువ పెట్టుబడి పెట్టాం నేటోలో, మాకు అక్కర్లేదు, మాకు కావాల్సినప్పుడు వీడొక్కడు రాలేదు హెల్ప్ చేయడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి, వీళ్ళకెందుకు నేను ఖర్చు పెట్టాలంటున్నారు. ఇది ఉన్నప్పుడు ఇట్లా మహేష్, నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీరు ఎక్కడ దాకా వెళ్తారు? 10 కంట్రీస్ తీసుకుంటారా? మలేషియాని యాడ్ చేస్తారా? ఇండోనేషియాని యాడ్ చేస్తారా? ఏం చేస్తారు? మీరు చేయలేరు. ఎందుకంటే మీరు ఒక రీజనల్ అలయన్స్ ఫామ్ చేస్తే కూడా దెర్ ఇస్ అ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అండ్ దట్ ఈస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి వీళ్ళు ఎవరితో పడదు, పాకిస్తాన్తో పడదు. పాకిస్తాన్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న షబాజ్ షరీఫ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, అన్ని ముస్లిం దేశాలు కలిసి ఇజ్రాయెల్ని కొట్టాలి, ఇజ్రాయెల్ని అది చేయాలని. ఒక్క బాంబే ఏమని చెప్పండి ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ దగ్గర, అంతే, ఫినిష్డ్ పాకిస్తాన్ ఆఫ్టర్ దట్. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్ రోల్ ఉంది చూడండి, వాళ్ళు ముందు నెగోసియేషన్స్కి వెళ్ళారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. తర్వాత MOUకి వచ్చారు, అక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ షోలు నడుస్తున్నాయి. పాకిస్తాన్కి వాళ్ళ ఒక ఇంపార్టెన్స్ చూపించాలి. భారతదేశానికి చూడండి, ఇక్కడ ఉన్న మీడియా ఆల్రెడీ మొదలు పెట్టారు, మోదీ గారు మీరేం చేయబోతున్నారు, వాళ్ళు సంతకం పెడితే ఏమవుతున్నాయా, సంతకం పెడితే ఏమైనా అవుతుందా? ఏం కాదు, వాళ్ళు ఇరాన్ని భయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మేము ఆ రీజన్లో ఇరాన్ లాంటి దేశాలని రానియము, ఇరాన్నే మేము ఫినిష్ చేస్తాం. సో చాలా క్లియర్ నెటన్యాహు కాదు, ఎనీ ఇజ్రాయలీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్, దట్ మేము ఒక ఇరాన్తో పాటు పాకిస్తాన్ మీద కూడా మాకు కన్ను ఉంది, న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది, రేపు ఎవడైనా కొట్టేసి మా మీద యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మాకు మా దేశం మేము చూసుకోవాలి, దాన్ని ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని కొట్టాలంటే కొడతారు. వాళ్ళు చెప్పారు కదా మొన్న నెటన్యాహు, ప్రెసిడెంట్ ట్రంప్కి బోర్ కొట్టింది ఆయన వెళ్ళిపోతే మేము చూసుకుంటాం, వీ నో హౌ టు టేక్. ఇప్పుడు మేము హెజ్బుల్లాతోనే హమాస్తో డీల్ చేస్తున్నాం, ఇది కొంచెం క్లియర్ అయినాక అక్కడికి వస్తాం మేము. ఇంకో వార్నింగ్ ఆయన ఇచ్చిండు, ఎవరికి? మన ఎర్దోగాన్కి. ఎర్దోగాన్ ఏదో వాగాడు, ఇజ్రాయెల్ని అది చేయాలి, ఇజ్రాయెల్ని ఇది చేయాలి, ఇజ్రాయెల్ అది గాజాలు అది చేసి. సో నెటన్యాహు ఒక 2 నెలల ముందు ఎర్దోగాన్కి ఒక వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు నడుస్తుంది చూడు గొడవ, ఇరాన్తోని, ఇక్కడ హెజ్బుల్లాతోని, అంతా అయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను నేను, యు ఆర్ నెక్స్ట్ ఇన్ ద లైన్ అన్నారు, యు ఆర్ అనదర్ ఇరాన్ అన్నారు, యూజ్ దట్ వర్డ్. ఎవరిని సార్?
టర్కీని, యు ఆర్ ద నెక్స్ట్ ఇరాన్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అన్నారు. సో ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ అబ్రహాం అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు, విచ్ ఇస్ అకార్డ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో తీసుకొచ్చారు. అది అబ్రహాం అకార్డ్. అబ్రహాం అకార్డ్లో ఏముందంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఒక దేశం ఉందని మీరు రికగ్నైజ్ చేయాలి డిప్లొమాటిక్లీ. అది పాకిస్తాన్ చేయరు, సౌదీ అరేబియా చేయరు, యుఏఈ చేశారు, బహ్రెయిన్ చేశారు. ఇప్పుడు ఈ దేశాలకి ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ యుద్ధంలో ఫస్ట్ 2 months లేకుండా దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళ అయర్న్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు టెక్నాలజీ ఇన్ యుఏఈ. ఇప్పుడు యుఏఈలో వస్తున్న ప్రతి మిసైల్ని కాపాడుకుంటుంది ఇజ్రాయలీస్. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫుల్ టీం ఉన్నారు. ఆలోచించాడు, ఇస్లామిక్ కంట్రీ ఒక జూయిష్ కంట్రీతో డీల్ చేస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ యుఏఈ ఈజ్ వెరీ క్లియర్, మాకు టెక్నాలజీ కావాలి, హెల్త్ కేర్లో టెక్నాలజీ కావాలి, మాకు ఆర్మమెంట్ ప్రొడక్షన్ ఆర్మ్స్లో టెక్నాలజీ కావాలి, మాకు ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మిలిటరీ టెక్నాలజీ కావాలి మాకు. ఇదంతా ఇజ్రాయెల్ దగ్గర ఉంది మహేష్. అండ్ వాళ్ళతో సహకరిస్తున్న వాళ్ళకి ఈ టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఇచ్చారు చూడండి, కార్గిల్ టైంలో ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు కూడా ఉంది. వి స్టిల్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇజ్రాయలీ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీ వాడుకొని మన కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం. మొన్న గాజాకి పంపించా అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. ఎస్, వీ సోల్డ్ ఇట్. ఇజ్రాయెల్ మనకు సహాయం చేశారు, ఇప్పుడు మనం వాళ్ళకి సహాయం ఇస్తాం. ఎందుకు? అమెరికా ఆయుధాలు అమెరికా సప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర లేదండి, వాళ్ళ దగ్గర లేవు. యాక్చువల్లీ వీఆర్ సప్లైయింగ్ టు ఇజ్రాయెల్ నౌ అన్నమాట. మన వైపు నుంచి మనం సప్లై చేస్తున్నాం ఇజ్రాయెల్కి. మనకు కూడా బిజినెసే మంచిది. అండ్ వాళ్ళ వైపు నుంచి మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుంది. మన ఆర్మీ కోసం కూడా వాడుకోవచ్చు, మన ఆర్మ్ ఫోర్సెస్ కోసం వాడుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఈ సంతకం పెట్టారు, అది అవుతుంది ఇది అవుతుంది, నథింగ్ లేదు. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇండియా అండ్ యుఏఈ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇప్పుడు, విచ్ ఇస్ ద కౌంటర్ ట్రయాంగిల్ టు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్. తో మీకు గుర్తుంటుంది, ప్రిన్స్ జాయద్ ఇక్కడ ఇండియాకి వచ్చారు ఒక 6 నెలల ముందు. 3 గంటలకు వచ్చారు, 3 hours, దట్స్ ఇట్. అనుకుంటే ఎక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఆగేసి వెళ్ళిపోయారని. అట్లా కాదు, హీ వాస్ కమింగ్ ఫ్రమ్ దుబాయ్ డైరెక్ట్లీ టు ఇండియా, ఢిల్లీలో 3 hours మోదీ గారితో చర్చలు నడిపారు, వెళ్ళిపోయారు అందరు. కంప్లీట్ డెలిగేషన్ కేమ్, 40-50 మంది క్రౌన్ ప్రిన్స్లు, వీళ్ళు అందరూ వచ్చారు, ఆల్ 7 ఎమిరేట్స్ నుంచి. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. దాని తర్వాత మోదీ గారు మళ్ళీ యూరోప్కి వెళ్ళే ముందు హీ వెంట్ టు యుఏఈ. మీకు గుర్తుంటుంది ఎందుకు వెళ్ళారు యుఏఈ? సేమ్ థింగ్, మనం యుఏఈతో ఒప్పందం చేసుకున్నాం, డిఫెన్స్ టైప్ చేసుకున్నాం, కానీ మనం అంత పెద్ద సీన్ క్రియేట్ చేయలేదు. వీ డిడ్ ఇట్ వెరీ క్వైట్లీ. ఇప్పుడు మనం యుఏఈకి ఆయుధాలు ఇస్తున్నాం. మన అక్కడ పాసిబ్లీ జబెల్ అలీలో మనం మేబీ వీల్ సెటప్ ఆర్మమెంట్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి, అది కూడా జరగవచ్చు. మన దగ్గర ఉన్న కెపాసిటీ అక్కడికి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ మనం తయారు చేస్తుందంతా షేర్ చేయొచ్చు వాళ్ళతో. సో యుఏఈకి తెలిసిపోయింది, మాకు ఒక మోడర్న్ ఏం చెప్తారు ఆర్మ్స్ రేస్ జరిగితే ఇండియా నుంచి ఆయుధాలు మేము వాడుకోవాలి, మాకు యూఎస్ నుంచి దొరకకపోవచ్చు, బహుశా కాస్ట్ ఎక్కువ. ఇండియా దట్ 1/10 కాస్ట్ ఇండియాలో వస్తుంది, అక్కడి నుంచి ఎందుకు కొనుక్కోవాలి యూఎస్ నుంచి? ఒక 20,000 డ్రోన్ కొట్టడానికి $1 million ఒక మిసైల్ యూస్ చేస్తే దాన్ని ఇట్స్ అన్ఎకనామికల్. ఆ యుద్ధం అయిపోతుంది. వాడు 40 డ్రోన్లు పంపిస్తే మీరు 40 మిసైల్ పంపించాలి. ప్రతి మిసైల్కి 1 million అంటే ఆలోచించే 40 million పోయింది 10 నిమిషాల్లో. సో ఈ పరిస్థితిలో మహేష్ ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు నడు వీటిలో ఒప్పందం జరగని, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ అబౌట్. ఎందుకంటే ఇది డిఫెన్సివ్ నేచర్ అంటున్నారు ఆల్రెడీ. వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు వీళ్ళ దగ్గర, ఏంట్రా ఏం అగ్రిమెంట్ రా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ డిఫెన్సివ్ నేచర్. అంటే మా మీద బాంబు పడితే అప్పుడు మేము రియాక్ట్ అవుతాం, కానీ ముందు మా మీద బాంబు పడడానికి మేము ఆపలేము మిమ్మల్ని. ఇప్పుడు ఇండియా కూడా అదే అంటున్నారు, దట్ వీఆర్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ దట్ పాకిస్తాన్ ఎవరు హెల్ప్ చేస్తారో ఫిజికల్లీ, ఏదో ఒప్పందం పెట్టి కాదు, టర్కీ లాంటి దేశాలు మనం ఏం చేసాం, వాళ్ళ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఒకటి ఉండే, చాలా పెద్ద కంపెనీ ఇండియాలో, ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్. ఇట్ ఇస్ అ టర్కిష్ కంపెనీ. ఆల్మోస్ట్ ఐ థింక్ 16-18 ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆపరేట్ చేస్తుండే, పెద్ద దాంట్లో మీడియం. ఓవర్ నైట్ మనం క్యాన్సిల్ చేసేసాం. హ్యూజ్ లాసెస్ దే సఫర్డ్. వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. గవర్నమెంట్ సెడ్ సెక్యూరిటీ ఇష్యూస్, వాళ్ళు లగేజ్ మేనేజ్ చేస్తారు. రేపు లగేజ్ బాంబు పెడితే ఏమవుతుంది, కనిష్క లాగా ఎక్కడ బాంబు స్కైలోనే ఇట్లా ఎక్స్ప్లోడ్. సో దానికోసం వాళ్ళని తీసేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.